సెప్టెంబర్ అక్టోబర్లో జరగబోయే ఎగ్జామ్ అని అనుకుంటున్నారు, ఇంకా కరెక్ట్గా దాని మీద లేదు. ఆ ఎగ్జామ్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక 3-4 మంత్స్ టైం ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము. ఆ స్పాన్లో మీరు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అయితే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏ సిలబస్లో అంశాలు గ్రూప్ 1తో సమానంగా ఉన్నాయో, ఎక్కడెక్కడ కామన్గా ఉన్నాయో ముందు అంచనా వేసుకుని, ఇటు దీంట్లో అదే పాఠంలో ఆబ్జెక్టివ్ ఎలా వస్తుంది, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయని అంచనా వేసుకోండి. అలాగే నేను ఉపాధ్యాయులను టైం దొరకటం లేదు అని అంటున్నారు. నిజానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 6 to 8 అవర్స్ ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందండి. ఆ గ్రౌండ్లో చూసినప్పుడు మీకు ఉదయం పూట ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ మీరు టైంని అలొకేట్ చేసుకుంటే లీవ్ పెట్టాల్సిన అవసరమే లేదు. లాస్ట్ టైం గ్రూప్ 1లో రవి నాయక్ అనే అభ్యర్థి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. అతను దాదాపు ఒక 15 నుంచి 20 రోజులు మాత్రమే సెలవు పెట్టినాడు. సో అలాంటి కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల సెలవు దొరకటం లేదు అని ప్రయత్నం మానేసే కన్నా ఉన్నటువంటి సమయాన్ని మార్నింగ్ టైమింగ్స్ ఎక్కువ పెంచుకోండి. 7కి లేసే వాళ్ళు 5కే నిద్ర లేవండి, 5 to 9 ప్లాన్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ కూడా జనరల్గా టీచర్స్కి, స్కూల్ అసిస్టెంట్స్కి ఒక 3-4 పీరియడ్సే ఉంటున్నాయి. కాబట్టి ఆ మిగతా టైంని కూడా మీరు కృతనిశ్చయంతో దానికి టైం ఎలకేట్ చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మెయిన్స్ అండ్ గ్రూప్ 2కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ సిలబస్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకే అండి, ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్. చెప్పండి సార్, నేను గ్రూప్ 2 జేఎల్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే అమ్మా, చెప్పండి. అయితే జేఎల్ జనరల్ స్టడీస్ లో ఏం చదవాలి, ఎట్లా అనేది గైడెన్స్ ఇవ్వాలి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు జేఎల్ జిఎస్ ప్రిపేర్ అవడానికి హార్డ్లీ ఒక 45 డేస్ టైమే ఉంది. కాబట్టి 45 డేస్ ఇంతకుముందు మీరు చదివి ఉండకపోతే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద ఇప్పుడు దృష్టి పెట్టండి. డిసెంబర్ 2009 వరకు జరిగిన పరిణామాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీకు 25 to 30 బిట్స్ ఇక్కడే మీరు స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 150. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఒకటి ప్రామిసింగ్ ఏరియా, అంటే తప్పనిసరిగా మార్కులు వస్తాయి మీకు. కాబట్టి దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, డైలీ ఒక 1 hour 1.5 hour. అందులోంచి కూడా మీకు మార్క్స్ ఒక 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. జనరల్గా జనరల్ స్టడీస్లో 110 మార్క్స్ వస్తే చాలా మంచి మార్క్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ 2 సెక్టార్స్ని మీరు ఇప్పుడు ఇమీడియట్గా కాన్సన్ట్రేట్ పెట్టడం వల్ల ఒక 40 to 50 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇండియన్ పాలిటీని తీసుకోండి. దాదాపు 15 to 20 బిట్స్ వస్తున్నాయి. 15-20 మార్కులు చాలా సులభమైన రీతిలో ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. అది 3వ ఏరియాగా, ఫోకస్ ఏరియాగా మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ దేనిలో ఉందో చూడండి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటనీతోనో జువాలజీతోనో మీ బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటే ఇప్పుడు జనరల్ సైన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. జనరల్గా ఈ మధ్యకాలంలో జనరల్ స్టడీస్లో వచ్చిన పరిణామం ఏమిటి అంటే ఈ జనరల్ సైన్స్లో ఎక్కువ మార్కులు అడగటం, ఎక్కువ ప్రశ్నలు కేటాయిస్తున్నారు. అందువల్ల మీరు బాటనీ, జువాలజీకి సంబంధించి ఈ హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు, ఎలాగ మీరు ఉపాధ్యాయులు అయితే మరీ అడ్వాంటేజ్ అది, అందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఓరియంటేషన్ బిట్స్ చేయండి. దాంతో మీరు మీ స్కోర్ 60 to 70 వరకు పెరిగే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత హిస్టరీ అనగానే చాలామంది చాలా ఓషన్ లాగా ఉంటుంది, ఇది ఎక్కడ చదువుతాం అనుకుంటారు. నిజానికి మీరు బిట్స్ అనలైజ్ చేస్తే ప్రాచీన భారతంలో అత్యధిక బిట్లు 6-7 బిట్స్ అందులోనే అడుగుతున్నాడు. పర్టికులర్గా సింధు నాగరిక కాలం నుంచి హర్షవర్ధన కాలం వరకు ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం ద్వారా అవి స్కోర్ చేయొచ్చు. అలాగే ప్రధానంగా జాతీయోద్యమం మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అందువల్ల మీకు ఎక్కువ టైం లేదనుకుంటే మధ్య భారత యుగాలను వదిలేసి ప్రాచీన భారతదేశం, మోడర్న్ ఇండియా తీసుకోండి. దాంట్లో సుమారుగా 10-15 బిట్లు ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీ స్కోర్ని గ్రాడ్యువల్గా 80 to 90 అలా గ్రాడ్యువల్గా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ద్వారా తీసుకురావచ్చు. అన్నింటిని మించి మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీలో బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవి చూడటం వల్ల అనదర్ 10 to 15 మార్క్స్ మీరు స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ ఏ సెక్టార్ని ఎలా ప్లాన్ చేయాలనేది చూసుకుని టైం అలొకేట్ చేసుకుని దాని ప్రకారం చదివితే మీకు గ్రూప్ 2లో పేపర్ 1 కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మిగిలిపోయిన టైం జేఎల్ అయిపోగానే ఆ మిగిలిపోయిన 3 months టైంలో గ్రూప్ 2లో పేపర్ 2, 3 మీద బాగా దృష్టి పెట్టవచ్చు. కాబట్టి ఈ విధంగా టైం మేనేజ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 ఓకే అండి, లైన్ కట్ అయినట్టుంది. మీరు ఇంతకుముందు స్కోరింగ్ ఏరియాస్ గురించి చెప్పారు, జిఎస్లో, జేఎల్ ఎగ్జామ్కి, అలాగే గ్రూప్స్కి. జనరల్ సైన్స్లో స్కోరింగ్ ఏరియాస్ ఏంటి? అంటే జనరల్ సైన్స్ పర్టికులర్గా 45 బిట్స్ వరకు అడుగుతున్నాడు. గ్రూప్ 2 విషయానికి వస్తే జేఎల్లో ఒక 20-25 బిట్స్ అడుగుతున్నాడు. దీంట్లో ఫిజిక్స్ పార్ట్ తీసుకుంటే పర్టికులర్గా అప్లికేషన్స్
అంటే మనం నిత్యం చూసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్లో ఉన్న ఫ్యాన్ని ఆఫ్ చేసాం, ఎందుకు ఫ్యాన్ వెనక్కి తిరుగుతుంది, ఒక చిన్న ప్రశ్న. దానికి ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, కానీ దానికి సంబంధించి 7th 8th క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. సో అలాగే ఒక వంపు మార్గంలో సైకిల్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు లోపల వైపు పొంగుతారు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి మీద స్కోరింగ్ పెట్టుకున్నట్లయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ ఫిజిక్స్, బాటనీ, జువాలజీలో థియరిటికల్ అంశాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. కానీ గ్రూప్స్ నేచర్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్లోనే ఉంటుంది. ఒక సామాన్య మానవుడు తన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలను ఏ స్థాయిలో అవగతం చేసుకుంటున్నాడో అదే మీ సిలబస్ అని తెలియక చాలామంది బాటనీ, జువాలజీ వీటన్నిటిలోనూ డెప్త్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది డిఫరెన్స్ అనమాట. అలా స్కోరింగ్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద దృష్టి పెడితే ఈజీగా స్కోర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 చెప్పండి. జగదీశ్వర్ అండి. జగదీశ్వర్ చెప్పండి. అవునండి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పు. సార్ నా పేరు, మీ పేరు భవానీ శంకర్ కదా సార్? అవునమ్మా. సార్ నాకు కావాల్సింది మన ఆర్ఆర్బీ ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో దాని గురించి మాకు క్లూ ఇస్తే. ఆర్ఆర్బీ సార్, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామా? అవును సార్. ఓకే అమ్మా, దాంట్లో మీకు తెలుసు అర్థమెటిక్, రీజనింగ్ పార్ట్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ ముఖ్యంగా ఈ మధ్య తెలుగు మీడియంలో రాసే అవకాశాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కల్పించింది. కాబట్టి మీకు ఇప్పుడు తెలుగులో చాలా విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపాన్ లాంటి వాళ్ళు ఈ అర్థమెటిక్, రీజనింగ్ మీద షార్ట్ కట్ మెథడ్స్లో మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు. ఒకటండి, ఆర్ఆర్బీలో కానీ బిఎస్ఆర్బీలో కానీ మీరు పాస్ అవ్వాలి, మంచి స్కోర్ చేయాలి అంటే మ్యాథ్స్లో ఎలా అయితే ప్రాక్టీస్ ఉంటుందో ఆ టైప్లో నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఎక్కువ ఫలితం పొందుతారు. అది ఒకటే మార్గం అండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి. హలో హలో ఓకే అండి. అలాగే చాలా మంది అభ్యర్థులు టైం పీరియడ్ ని కేటాయించుకోవడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. జిఎస్ కి అలాగే సబ్జెక్ట్ కి ఎలాంటి వేరియేషన్ మెయింటైన్ చేయాలి? ఒక కాల్ తర్వాత మనం మాట్లాడదామండి. హలో హలో చెప్పండి. హలో, నా పేరు వెంకన్న. గారు కంపసాగర్ నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ కంపసాగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పమ్మా. సార్, ఇప్పుడు గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. అసలు ఎలా చదవాలి? మీరు అసలు అప్లై చేశారా? ఇప్పుడు అప్లై చేశాను సార్. ఓకే. అయితే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, స్టాండర్డ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ అంశాలు చదవాలి? మీరు ఏ పరీక్షలకు అప్లై చేశారు? మీరు ఏ పరీక్షలకు అప్లై చేశారు? నేను ఓన్లీ గ్రూప్ 2 అప్లై, ఒకటి మాత్రమే అప్లై చేశాను సార్. ఓకే అండి. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్లకు సరైనటువంటి మెటీరియల్ కానీ సరైనటువంటి వసతులు కానీ ఉండవు. ఆ సిటీకి వచ్చి చదువుకోవడానికి స్తోమత కూడా ఉండదు సార్ చాలా మందికి. అవునండి. అయితే మీరు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల కోసము ఒక మెటీరియల్ ని మీరు, భవానీ శంకర్ గారు, మీరు ఒకటి రిలీజ్ చేయండి. ఇంకోటి ఆల్రెడీ నేను ఒక పర్సనల్గా సేవా కార్యక్రమంలో బాగా ఒక ట్రస్ట్ ఓపెన్ చేసామా, దానికి ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మీకు ఈ మెటీరియల్ అంతా, కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టి ఉంచాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, దాన్ని పక్కన పెడితే మామూలుగా ఈ గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, పట్టణ ప్రాంత అభ్యర్థులు అనే భేదం నిజానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదు. లాస్ట్ టైం మనం చూస్తే చాలామంది గ్రూప్ 2లో మెజారిటీ 70% సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే టీచర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఈ టీచర్స్ ఉన్నారు అని మనం పరిశీలిస్తే వాళ్ళ కోచింగ్ తీసుకున్న వాళ్ళ శాతం కూడా కొద్ది శాతమే ఉంది. ఎందుకు ఉన్నది అని మనం పరిశీలిస్తే వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు బేసిక్స్ మీద ఎక్కువ పట్టు సంపాదించుకుంటారు. అందువల్ల మీరు కోచింగ్ అనగానే లేదా గ్రూప్స్ రాస్తున్నాం అనగానే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలని అపోహ పెట్టుకోకండి. మొట్టమొదటి జనరల్ స్టడీస్ వరకు మీకు 9th క్లాస్ వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ తరగతుల వాళ్ళకి కేటాయించిన పుస్తకాల్లో ప్రతి చాప్టర్లోనూ అప్లికేషన్ పార్టు, సారాంశం పార్టు అని 2 ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి అంశాలను మీరు బాగా పరిగణలోకి తీసుకుంటే చాలా వరకు జిఎస్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అలాగే ఏపీపీఎస్సి దాదాపుగా ఒక 50 క్వశ్చన్ పేపర్స్ ఏపీపీఎస్సి గతంలో జనరల్ స్టడీస్లో నిర్వహించినటువంటి 50 పేపర్స్ వరకు మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. నాకు తెలిసి అందులోంచి సుమారుగా ఒక 50 to 60 బిట్స్ అవే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఛాయిసెస్ మార్పులు లేదా క్వశ్చన్ అడిగే తీరు మార్పులని వీటిని దృష్టిలో పెట్టుకుని జిఎస్లో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దానికి ఈ మెటీరియల్ వాడుకోండి. కరెంట్ అఫైర్స్ లాంటి దానికి చాలా మ్యాగజైన్స్ బయట అవైలబుల్గా ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. సో దాంతోపాటు పేపర్ 2, పేపర్ 3 విషయానికి వస్తే మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలుగు అకాడమీ రచనలు చాలా మంచివి ఉన్నాయి.
మీరు కోచింగ్ అనగా మీకు మెటీరియల్ అనగానే వేరువేరుగా ఊహించుకోబాకండి. ఈ ప్రామాణికమైన మెటీరియల్ ఖచ్చితంగా మీకు చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సిన 65% మార్క్స్ స్కోర్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. సో మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రతి దానికి కూడా, ఇప్పుడు ఉదాహరణకి పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి కూడా వాళ్ళు చాలా మంచి పుస్తకాలు పబ్లిష్ చేశారు. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఎగ్జామినేషన్ పేపర్స్ తయారు చేసేవాళ్ళు అన్నట్లుగా కనపడుతుంది. అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తెలుగు అకాడమీ ద్వారా లభించే పుస్తకాలను దృష్టిలో పెట్టుకోండి. మీ హై స్కూల్ స్థాయి వరకు ఉన్న పుస్తకాలను దృష్టిలో పెట్టుకోండి. మెటీరియల్ ఇది సరిపోతుంది మీకు. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. సార్, హలో చెప్పమ్మా. సార్, నా పేరు రవీందర్ సార్. రవీందర్ చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, నాది 8th బ్యాచ్ సార్, మీ దగ్గరే సార్. ఓకే ఓకే, రైట్ అమ్మా, చెప్పు. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్, నేను ఇప్పుడు వచ్చేసి గ్రూప్ 2కి మీ దగ్గర కోచింగ్ తీసుకున్నాను సార్. చెప్పండి సార్. గ్రూప్ 1కి నేను ఇంకా ప్రిపేర్ కాదు సార్. ఇప్పుడు షార్ట్ టైం ఉంది కదా సార్ మనకి. షార్ట్ టైం మీ టార్గెట్ ఏంటి సార్? గ్రూప్ 2 సార్ టార్గెట్. కానీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అప్లై చేశాను సార్ నేను. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2 గట్టిగా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 పెద్ద కష్టమేం కాదు. ప్రిలిమ్స్ ఈ షార్ట్ టైంలో కొద్దిగా మాకు ప్రిలిమ్స్ లో పాస్ అవ్వాలంటే మన జిఎస్ ఏ సబ్జెక్ట్ చదవాలని. ఇప్పుడు ఇంతకుముందే ఒక మిత్రుడు అడిగాడమ్మా. సో వాటి మీద దృష్టి పెట్టండి. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ అది. మీరు స్కోరింగ్ ఏరియాస్ని డిసైడ్ చేసుకుని ఇప్పుడు ఈ షార్ట్ టైంలో ఈజీగా 90 to 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇందాక చెప్పాను అదే ప్రశ్నకి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను గ్రూప్ 2కి మీ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను సార్. నేను డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాను. ఓకే అమ్మా. ఓకే ఓకే సార్, నేను ఇప్పుడు గ్రూప్ 1 అప్లై చేశాను అండ్ సివిల్స్ అప్లై చేశాను సార్. ఓకే అమ్మా. జూలై 25th ఏమో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది సార్. సో మే 23rd ప్రిలిమ్స్ సివిల్స్ ఉంది సార్. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా ప్రిపేర్ కావడం ఎలా, రెండింటికి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీరు కొద్దిగా సలహాలు ఇస్తే మాకు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 చేంజెడ్ సిలబస్ లో ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఆప్షనల్స్ ఇక్కడ సివిల్స్ లో చదవడము, మళ్ళీ గ్రూప్ 1లో ఎంటైర్లీ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్, జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీ సలహాలు ఏమన్నా చెప్తే మాకు ఉపయోగం. ఇప్పుడు మీరు సివిల్ సీరియస్ క్యాండిడేటా లేకపోతే ఓన్లీ అటెంప్ట్ ఇస్తున్నారా? లేదు, చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యాను సార్. ఆప్షనల్ నేను గ్రూప్ 2 సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆప్షన్ పబ్లిక్ యాడ్తోనే రాశాను. ఓకే ఓకే, రైట్ అమ్మ. పని చేయండి, మీరు ముందు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రాధాన్యత ఇవ్వండి. May 27th చెప్తున్నారు కాబట్టి ఎక్కువ టైం లేదు. సో ఫస్ట్ దానికి గట్టిగా ప్రిపేర్ అయిపోయి అది అటెంప్ట్ ఇచ్చేసేయండి. ఇక ఆ తర్వాత మీకు ఎలాగో మధ్యలో ఒక 2 months టైం ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ సివిల్స్ మెయిన్స్ అయిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రైమా ఫేషిగా ముందు చూస్తే మీరు ఈ సివిల్స్ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది. ఆ తర్వాత లభించిన టైంలో మోరోవర్ మీరు సివిల్స్లో జనరల్ స్టడీస్లో చదివే చాలా అంశాలు 40 to 50% అంశాలు మీకు ఇక్కడ మన మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడతాయి. లాస్ట్ టైం సివిల్స్ రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది గ్రూప్ 1 మెయిన్ ఫైనల్లో సెలెక్ట్ అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏపీఎస్సి కండక్ట్ చేసేవాళ్ళు డ్రగ్స్ అనే ఎగ్జామ్స్ పడ్డాయి సార్, ఏపీ డ్రగ్స్ వాళ్ళది. అయితే దానికి సబ్జెక్టు ప్లస్ జనరల్ స్టడీస్ అని చెప్పారు. నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేశాను సార్. సబ్జెక్ట్ పరంగా అయితే ఓకే, కానీ జనరల్ స్టడీస్ అంటే ఏం చదవాలి, అసలు ఎట్లా స్కోర్ చేయాలి, మీరు ఇందాక ఏం చెప్పారు సార్, వెబ్సైట్ కూడా ఏదో ఉంటుందని చెప్పారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారని చేశాను. ఓకే అమ్మా, మీరు ఇంతకుముందు కాలర్ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాను జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కి సంబంధించి. అది మీరు అన్వయించుకోండి. ఇది రాసుకోండి, ssfoundation.co.in అమ్మా. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో చెప్పండి. సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు రవికుమార్ సార్. రవికుమార్ చెప్పండి. సార్, మనకి జనరల్ అవేర్నెస్ ఉంది కదా సార్, జనరల్ అవేర్నెస్ లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రిపేర్ కావాలి సార్? జనరల్ అవేర్నెస్ అంటే మీ దృష్టిలో కరెంట్ అఫైర్స్ అండి? అది సార్, అది సార్.
ఓకే, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జేఎల్ ఎగ్జామ్కి అయితే డిసెంబర్ 2009 వరకు ప్రిపేర్ కండి. గ్రూప్ 1 ప్రిలిమినరీకి అయితే మే నెలాఖరు వరకు ప్రిపేర్ అవడం అవసరంగా కనిపిస్తుంది 2010. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే సార్, నా పేరు కిషోర్ అండి. చెప్పండి. సార్ నేను జేఎల్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నాది కామర్స్ సబ్జెక్ట్ అండి. చెప్పండి. అయితే నాకు జిఎస్ అది ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కొద్దిగా గైడెన్స్ ఇస్తారని చెప్పాను. ఇప్పుడు వరకే కాలర్స్ అందరికీ అదే సమాధానం చెప్తున్నా అండి. ఇంకొకసారి మళ్ళీ మీరు విని ఉండకపోతే రిపీట్ చేస్తాను. బేసిక్గా మీరు జిఎస్లో 110 వరకు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ రిజల్ట్లో మీరు మంచి ర్యాంక్ సాధించాలంటే దాంట్లో పాటుగా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ లాస్ట్ 2009లో 9 months అంటే మార్చ్ 2009 నుంచి డిసెంబర్ 2009 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టండి. దానివల్ల జనరల్ సైన్స్లో కొంత పార్ట్ మీకు ఇక్కడే కవర్ అవుతుంది. అలాగే ఎకానమీకి సంబంధించి కూడా ఈ బడ్జెట్ ఎకనమిక్ సర్వే 2010వి చదవకుండా 2009వి చదవండి. అప్పుడు వచ్చినటువంటి ఆ స్టాటిస్టిక్సే రేపు జేఎల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కామర్స్ అని చెప్తున్నారు, దానివల్ల మీకు కొంతవరకు మెంటల్ ఎబిలిటీలో కొంత పట్టు దొరికే అవకాశం ఉంటుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ గట్టిగా ప్రిపేర్ అయిన తర్వాత మెంటల్ ఎబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో ఈజీగా 20 to 25 మార్క్స్ తేలిగ్గా స్కోర్ చేయొచ్చు. దీంతో ఈ 2 సెట్లు కలిపి మనం 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు బాగా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ప్రిపేర్ అవ్వడానికి ఈ పాలిటీ సబ్జెక్ట్ ఒకటి చాలా సులభంగా ఉంటుంది. దాంట్లో ఈజీగా 15 బిట్స్ వరకు మీరు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారతదేశం, ఆధునిక భారతదేశాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మధ్య కాలం మీద తక్కువ శ్రద్ధ పెట్టండి. ఆ తర్వాత జనరల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ బాటనీ, జువాలజీ ఈ 3 పార్ట్స్ని వేరువేరుగా ప్రధానంగా ఇది హై స్కూల్ స్థాయి సబ్జెక్టులోంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. కెమిస్ట్రీ పార్ట్ మొన్న ఒక్కసారి 2008లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 12-13 బిట్ల వరకు అడిగాడు, కానీ జనరల్గా అది 1 or 2 బిట్స్ వరకే ఉంటుంది జిఎస్ పార్ట్లో. అందువల్ల దానికి ఒక మాదిరి ప్రాధాన్యత ఇచ్చి ప్రిపేర్ కండి. ఇలా మీరు ఒక స్టెప్ మేనర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకుంటే ఈ 45 డేస్లో అయినా సరే మీరు మంచి పట్టు సాధించి ఈజీగా 110-100 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు టైం స్పాన్ చాలా తక్కువగా ఉంది కదా, ఎలాగా ప్లాన్ చేసుకోవాలంటారు? ఇప్పుడే సగం వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకోవడం కానీ, ఆర్ కంప్లీట్గా ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి? ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పటివరకు మనం జిఎస్లో చెప్పుకున్నట్టు చేయాల్సిందేనండి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చదివి ఉండి ఇప్పటివరకు ఏదైనా ఉద్యోగాల్లో ఉంటూ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకునే వాళ్ళు ముందు వాళ్ళ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జేఎల్లో సబ్జెక్ట్లో దాదాపుగా 300 మార్కులు, జిఎస్ వచ్చేసి 150 మార్కులు. సో ఈ 300 మార్కులకి సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క స్టాండర్డ్ లెవెల్ ఏంటి అనేది వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని దాన్ని బట్టి టైం అలొకేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యావరేజ్ లెవెల్లో ఉన్నారు సబ్జెక్ట్లో, జిఎస్లో అసలు ప్రాధాన్యత లేదు, లేదా వాళ్ళకి పట్టు లేదు. ఇటువంటి టైంలో సపోజ్ వాళ్ళకి రీడింగ్ కెపాసిటీ 10 hours అనుకుంటే కనీసం 7 hours సబ్జెక్టుకు పెట్టడమే సేఫ్ సైడ్. 3 hours ఇందాక మనం చెప్పినట్టు కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇతరత్ర పాటలు పెట్టుకోవాలి. అలా కాకుండా ఇప్పటికే సబ్జెక్ట్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఈ జూనియర్ లెక్చర్ రాసే అభ్యర్థులు ఈ డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్లో వీటిలో ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్లో తగినంత స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి నా పర్టికులర్గా జిఎస్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే జిఎస్ ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతుంది. కాబట్టి వాళ్ళు జిఎస్ మీద ఇప్పుడు మనం చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు సపోజ్ వాళ్ళ రీడింగ్ కెపాసిటీ 10 hours అనుకుంటే 5-5గా కానీ 6-4గా కానీ, అంటే సబ్జెక్టుకి 4 hours, 6 hours జనరల్ స్టడీస్, ఇలా టైం అలొకేట్ చేసుకోవడం ద్వారా సక్సెస్ రేటు బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి సార్. నేను నల్గొండ జిల్లా రామోహన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నా పేరు కిరణ్ రెడ్డి సార్. కిరణ్ రెడ్డి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను జేఎల్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే అమ్మా. సార్ నాది సబ్జెక్ట్ హిస్టరీ సార్. నాది ఇది హిస్టరీకి సంబంధించి వరల్డ్ హిస్టరీలో సార్, వరల్డ్ హిస్టరీలో ఏ బుక్స్ కొద్దిగా యూరోపియన్ హిస్టరీకి సంబంధించి ఆథర్స్ ఎవరైతే బాగుంటాయి సార్? టు బి ఫ్యాక్ట్ నాకు ఈ వరల్డ్ హిస్టరీకి సంబంధించి అంత అవగాహన లేదమ్మా. సో అందువల్ల మీరు ఎవరైనా సీనియర్ లెక్చర్ని అప్రోచ్ అయితే దీనికి బెటర్ రిజల్ట్ ఉంటుంది నాకన్నా. ఓకే భవానీ శంకర్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం గైడ్ ప్రోగ్రాంలో. తర్వాత భవానీ శంకర్ గారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి సజెషన్స్ ఇస్తారో చూద్దాం.
అమ్మాయిల్ని ఫ్లాట్ చేయడానికి వచ్చావా? దీనికి డేర్ కావాలి. 10 times నేనే విన్. ఇప్పుడు కూడా నేనే విన్. అమ్మాయిని ఫ్లాట్ చేయాలంటే డేర్ కాదు, హెయిర్ కావాలేమో. న్యూ జనరేట్స్ హెయిర్, న్యూ హెయిర్. కొత్త హీరోయినా డైరెక్టర్ గారు? కొరియోగ్రాఫర్, అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్. Come on, Mary. నువ్వు ఒక స్టార్ వి. చూడు మమ్మీ, స్కాలర్షిప్. మమ్మీ చందనం పసుపు గుణాల కలయిక ఇప్పుడు స్కిన్ సాఫ్ట్నెస్ మరియు కొత్త అపురూపమైన పరిమళంతో చర్మాన్ని ఎంతో మెరిపించి ఇది చర్మాన్ని ఉంచుతుంది ఏళ్ల తరబడి. యవ్వనంగా అసలైన స్టార్ మీ మమ్మీయేనమ్మా. సంతూర్ సంతూర్. ఈజీ ఇంగ్లీష్ టెక్నిక్స్. జనరల్గా పాస్ట్ యాక్షన్ ఏదైనా సరే ఒక పనిని చేశాను అని చెప్పాలి అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ని పాస్ట్ టెన్స్ ఫామ్లో చెప్పాలి. క్రిస్టల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇత్యాది అంశాలతో మీ ముందుకు వస్తుంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీ శక్తి. పాతాళ వీరుడి సాహసాల్ని మీ ముందుకు తెచ్చే సండే స్పెషల్ మూవీ హెల్ బాయ్. వరల్డ్ సినిమాలో రాత్రి 10 గంటలకు మీ